హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం వారు ఇచ్చిన అనేక హామీల్లో ముఖ్యమైన హామీ ఉచిత బస్సు. మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక, పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఇది మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం సంవత్సరమున్న రోజులు గడుస్తున్నప్పటికీ ఉచిత బస్సు విషయాన్ని మర్చిపోయినట్టే ఉంది. నెలకు 15 రోజులకో మంత్రులు, రవాణా శాఖ మంత్రి, లేకపోతే ఆర్టీసీ చైర్మన్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా నాయకులు కానీ మాట్లాడుతూనే ఉన్నారు. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని చెప్తా ఉన్నారు. కానీ దీని మీద స్పష్టమైన ఒక విధి విధానాన్ని మాత్రం విడుదల చేయలేదు. ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి మేము ఉచిత బస్సు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక పదాన్ని నొక్కి చెప్పారు, జిల్లా వరకు మాత్రమే అని. అంటే 2024 ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో చెల్లెమ్మల్లారా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు మీ అన్న పేరు చెప్పి తిరగండి అని చెప్పినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మాత్రం జిల్లా వరకే అని చెప్పడం. అంటే జిల్లా దాటితే మళ్ళీ టికెట్ కొనవలసి ఉంటుంది మహిళలు. దీని మీద పూర్తి వ్యతిరేకత రావడంతో మళ్ళీ తిరిగి రాష్ట్రం మొత్తం అని చెప్తారు. అచ్చెన్నాయుడు గారు కూడా మీటింగ్ పెట్టి నేను ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడాను, రేపు ఆగస్టు 15 నుంచి మేము ఉచిత బస్సు ఇస్తున్నాం అని చెప్తాడు. కానీ మళ్ళీ విధి విధానాలు ఇంకా అమలులోకి తీసుకురాలేదు. దీన్ని తర్వాత చూస్తామని రవాణా శాఖ మంత్రి గారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారే కానీ 200 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు అతి తక్కువ హామీతో కూడుకున్న ఇటువంటి హామీని కూడా ప్రభుత్వం మరి మహిళలకు ఎందుకు అమలు చేయలేకపోతా ఉంది? లేదంటే దీని మీద నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతా ఉంది? ప్రజలకు ఇచ్చిన మన హామీలన్నింటినీ ఇలా గాలికి వదిలేస్తే, ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో అన్ని గాలికి వదిలి ఒక ఫంక్షన్ తప్పితే ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ప్రజలకు తీసుకొచ్చింది లేదు. వాటిల్లో ఆడబిడ్డ నిధి పోయింది, అన్నదాత సుఖీభవ పోయింది, లేకపోతే ఉచిత బస్సు పోయింది. ఇలాంటి ఏ ఒక్కటి అమలు చేయకుండానే 2 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పేసి ఇప్పుడు మేధావులు, విశ్లేషకులు, ప్రజలు, నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నప్పటికీ, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మహిళలకు ఇచ్చిన ఈ ఒక్క హామీని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతుంది? ఉచిత బస్సు హామీని నిలబెట్టుకుంటే కనీసం 200 నుంచి 300 కోట్ల రూపాయలే కదా. ఈ పథకాన్నైనా ఇంత తక్కువ డబ్బు వెచ్చించి ఇదైనా మహిళలకు ఒకటేదో ఉచిత బస్సు ఇస్తున్నామనైనా చెప్పుకోవడానికి దీనిని కూడా వీళ్ళు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? దీని మీద విధి విధానాలు రూపించి ప్రజల్లోకి దీనిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనను దుమ్మెత్తిపోయడం కోసం తన ఎల్లో మీడియాను, లేకపోతే వారి 100 మాదిగలను వాడుకుంటున్నారే కానీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడంలో వారు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్కు మించి సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మర్చిపోయి మేము సూపర్ 6 హామీ పథకాలని ఇచ్చేసాం, దాని గురించి ఎవరైనా అడిగితే వారికి నాలిక మందమని మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలు ఆలోచించాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీ పథకాన్ని అమలు చేయాలని, అది కూడా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని మహిళలందరూ కోరుతూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.